తెలుగు సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా తన సత్తా చాటడానికి మార్గం వేసిన సినిమానే బాహుబలి. బాహుబలి పాన్ ఇండియా సినిమాగా తెలుగు సినిమాలు ఆవిర్భవించడానికి బాటలు వేసింది. ఈ బాహుబలి బడ్జెట్, కలెక్షన్ ఊహకందనివే. ఎప్పుడూ టాలీవుడ్ ను చిన్న చూపు చూసే బాలీవుడ్ అసూయ పడేలా బాహుబలి 1 and 2 విజయం సాధించాయి. ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ప్రభాస్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దర్శకధీరుడు రాజమౌళికి వచ్చిన పేరైతే చెప్పనవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ సినిమా ఒక ఊపు ఊపింది. ఆ భాష ఈ భాష అనే భేదమే లేకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి, బెంగాలీ, హిందీ వంటి భాషలతో పాటు యానిమేషన్ చిత్రంగా కూడా రూపొంది ప్రపంచ ప్రేక్షకుల మన్నన పొందింది. మొన్నీ మధ్యనే వచ్చిన మహేష్ బాబు కలేజా సినిమా కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. కలేజాను యథాతథంగా రిలీజ్ చేశారు. దానిలో కొత్తదనం ఏం లేదు, అయినా ప్రేక్షకుల మన్ననను పొందింది. కానీ బాహుబలి అలా కాదు. జక్కన్న ఏం చేసినా స్పెషలే ఉంటుంది. బాహుబలి 2 భాగాలుగా విడుదలైంది. ఆ 2 భాగాలను కలిపి ఎడిటింగ్ చేసి ఒకే సినిమాగా రూపొందిస్తున్నారు. ఆ సినిమా పేరు బాహుబలి ది ఎపిక్. ఆ సినిమాను అక్టోబర్ 31వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇలా 2 భాగాలను కలిపి ఒకే భాగంగా చేయడం ద్వారా కొత్తదనం కనిపించి కొత్త సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకుడు పొందుతాడు. ఇక రాజమౌళి సరే, చెప్పేదేముంది. కొందరి అంచనాల ప్రకారం చాలా సినిమా రికార్డులను ఇది బ్రేక్ చేస్తుంది. సినిమాని ఎన్ని రకాలుగా వాడొచ్చు, వాటిని ఎన్ని రకాలుగా మార్కెటింగ్ చేయొచ్చు బాగా తెలిసిన నిర్మాత యార్లగడ్డ సోబు 10 ఏళ్ల క్రితం పూర్తయి లాభాల పంట పండించిన సినిమాని మళ్ళీ ఇప్పుడు జనంలోకి వదులుతున్నారు. మరలా ఈ సినిమా కూడా రికార్డుల పంట పండించి డబ్బుల వర్షం కురిపించడం ఖాయం.